హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కోఆర్డినేట్ను క్లారిటీగా ఫాలో అవ్వండి. ఆల్జిబ్రా టాపిక్లో మనం మొదటి వీడియో చేశాము. ఆ వీడియో చూశాక మీకు ఖచ్చితంగా ఆల్జిబ్రా మీద ఒక అభిప్రాయం అయితే కుదురుతుంది. అది కూడా ఈజీ టాపిక్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూశాక ఆల్జిబ్రా అంటే చాలా ఈజీ టాపిక్ అని మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఎందుకంటే మీకు కావాల్సిన చిన్న కాన్సెప్ట్ కావాలి. ఆ కాన్సెప్ట్ తెలియకనే కొంచెం కన్ఫ్యూజన్ గురవుతారు. ఇక్కడ కాన్సెప్ట్ కూడా అవసరం లేదు. ఒకసారి చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు చూసి ఉంటారు, ఇలాంటివి చూసి ఉండరు. ఇలాంటివి ఎలా ఉంటాయంటే చూడండి, ఇలా కనుక్కోమనేది కానీ ఇలా డివిజబుల్ లో ఇచ్చిన విలువ ఎంత అంటాడు, ఇలా కారణాంకాలు ఎంత అంటాడు, ఇలా వర్గమూలాలు ఎంత అంటాడు. సరే, కారణాంకాలు మనం నెంబర్లో కనుక్కోవడమే కష్టము. మళ్ళీ ఇలా ఇచ్చిన దాంట్లో నీకు ఆల్జిబ్రాలో కారణాంకాలు కానీ వర్గాలు కానీ కనుక్కోవడం అనేది కష్టమని మీకు అనిపిస్తుంది. ఇందులో కూడా ఆల్జిబ్రాలో ఇంకా కష్టం అనిపిస్తుంది. బట్ కానీ ఇది చాలా ఈజీ. ఒక్కసారి వీడియో మొత్తం క్లారిటీగా వినండి. టిల్ ఎండ్ దాకా వింటే మీకు ఖచ్చితంగా ఆల్జిబ్రా అనేది ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఖచ్చితంగా మీకు ఇది చాలా ఈజీ టాపిక్ అనే ఒక ఒపీనియన్ అయితే మీకు కలుగుతుంది. కలిగినాకనే నాకు మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. జస్ట్ ఇక్కడ మీకు కూడికలు తీసివేతలు వస్తే సరిపోతుంది. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటండి, జస్ట్ రిప్లేస్మెంట్ మెథడ్ అని ఉంటుంది. ఆ రిప్లేస్మెంట్ మెథడ్ మీరు ఎక్కడ కూడా వినరు. ఇప్పుడు ఇది వీడియో విన్నాక మీకు ఖచ్చితంగా ఒక అభిప్రాయం అయితే కుదురుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్జిబ్రాలో మొదటి వీడియోలో మనము ఫార్ములాస్ మీద చేసాము. అక్కడ కూడా మీరు ఫార్ములాస్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పాను. జస్ట్ ఆ ట్రిక్స్ ఏందో చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే రిప్లేస్మెంట్ మెథడ్ ద్వారా చూపెడతాను. ఈ రిప్లేస్మెంట్ మెథడ్ ద్వారా ఇలా ఎంత పెద్దది నెంబర్ ఇచ్చిన వర్గమూలమైనా కారణాంకాలైనా ఇలా విలువలు ఎంతైనా ప్లస్ లో ఇచ్చిన మైనస్ లో ఇలా ప్లస్ లో ఇచ్చిన మైనస్ లో ఇచ్చిన మల్టిప్లికేషన్ ఇచ్చిన ఇలా డివిజబుల్ ఇచ్చినా కానీ మీరు ఎంత పెద్ద వాల్యూ అయినా ఆల్జిబ్రాని చూసి అస్సలు అదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆల్జిబ్రా అంటే ఇంత ఈజీ అనే ఒపీనియన్ మీలో కలుగుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సింపుల్ ప్రాబ్లం నుంచి ఇచ్చాను. 2x + 3y = 3x + 5y 18:29 అయిన x/y విలువ ఎంత అని అడుగుతాడు. అంటే మనం ఒకసారి చూడాలి, x/y విలువ మనకి ఎంత అని అడిగిండు అంటే దీన్ని ఏం చేస్తారంటే నిష్పత్తి అనుపాతంలో అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం అని చేస్తారు. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి మనం ప్రాబ్లం చేస్తాము. మీరు అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే x/y అనే నిష్పత్తి అనేది మనకు ఆన్సర్ లో అడిగిండు కాబట్టి ఆన్సర్ లో ఈ ఆప్షన్ లో ఉంటది కదా, ఈ ఆప్షన్ లో ఉన్నదే కదా మనకు ఆన్సర్ కావాల్సింది. అప్పుడు మనం ఏముంది ఒకసారి చూసుకోండి. ఇక్కడ 2:3 ఫస్ట్ ఒకటి చూసుకుందామే. ఒక్కడ 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 4 ఉంది. మనకు ఒకసారి ఒకటే నెంబర్ రెండు దిక్కులు ఉందంటే ఇది ఆప్షన్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు అనేది మాత్రం ఒకటి అవగాహన చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ చూద్దామే. 2 అనేది 2:3 కదా, 2:3 పెట్టాను అనుకోండి. x విలువ 2 అన్నట్టు, y విలువ 3 అన్నట్టు, అంతేనా? అంటే x విలువ 2 పెడితే ఏమవుతుంది, 2 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే x బదులు 2తో మల్టిప్లై చేస్తున్నట్టు కదా. ఇప్పుడు x/y ఈ నిష్పత్తి మనం కనుక్కోమన్నట్టు ఇటు వాల్యూ ఇచ్చాను. అంటే 2 ఎంత 4 అవుతుంది, ప్లస్ 3 ఎంత 9 కదా. 4 9 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 18కి సమానం అవుతుందా? 4 9 18కి సమానం కాదు కదా. ఎందుకు 13 వస్తుంది. అలా కాకుండా సెకండ్ ఆప్షన్ పోతే 3:4. మళ్ళీ ఇది సెకండ్ చూడండి అవసరం లేదు, ఒకటి చూద్దామే. 3:4 చూసుకున్నట్లయితే ఏమైతే చూడండి. ఇప్పుడు 2 3 ఎంత, ఇప్పుడు x బదులు 3 అన్నట్టు. 2 3 = 6. ఓకేనా. x బదులు ఏం చేస్తున్నాను, ఇప్పుడు 3 వాడుతున్నాను. y బదులు ఏం వాడుతున్నాను, సెకండ్ ఆప్షన్ లో ఉన్నది 4 వాడుతున్నాను. అంటే 3 4 ఎంత 12. చూడండి 12 16 ఏమైంది, 18 అయింది కదా. అంటే 18 దీనికి 18 అయిందంటే ఆప్షన్ అదే కదా. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ మనకి ఆప్షన్ సెట్ అయినప్పుడు దీన్ని కూడా చూసుకోండి. 4 తోటి చూడండి అట్లయితే 3:4 ఇక్కడ కూడా చూడండి. 3 3 ఏమవుతుంది 9 కదా. ఓకే, 3 4 ఎంత 20 కదా. సారీ 5 4 ఎంత 20 కదా. అంటే ఈ y విలువ కూడా వైనే ప్రతిక్షేపించండి, x విలువ కూడా x నే ప్రతిక్షేపించండి. అప్పుడు 29 అవుతుంది కదా. ఇది కూడా ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది కదా. అంటే మనము అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం అని చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఆప్షన్ తోటి చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా x/y ని కనుక్కోమంటాడు. వాడే x/y ఇచ్చి ఇలా మనకు ఇచ్చి కూడా మనల్ని ఏమడుగుతాడు, విలువ దీని వాల్యూ కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇంత మునుపు దీని వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ వాల్యూ ఇచ్చి x/y ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, x/y ఇచ్చి ఇలా వాల్యూ కనుక్కోమంటాడు. వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఒకసారి చూడండి, మనకి x/y ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఏంది, x విలువ y విలువను ప్రతిక్షేపిస్తే చూస్తే సరిపోతుంది. అంటే x/y ఒక కాడ ప్రతిక్షేపిస్తుంది. ఎందుకు చూడండి, 16 29 39 63. అంటే ఆప్షన్లలో ఏ ఆప్షన్లలో ఫస్ట్ 16 వచ్చింది, తర్వాత 29 వచ్చింది, 63 వచ్చింది. కాబట్టి ఇది ఒకటి చూసాం అనుకోండి, ఏదైనా ఒకటి చూసిన, ఇది చూసినా సరిపోద్ది, ఇది చూసినా సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే మనకి ఇందులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ లో రావాలి. అంటే x విలువ రావాలి, ఇప్పుడున్న దీని విలువ రావాలి. దీని విలువ రావాలంటే చూడండి, x బదులు 2 y బదులు 3 రాస్తున్నాను ఫస్ట్ ఆప్షన్ ప్రకారం. x బదులు 2 అంటే 5 × 2 ఎంత 10 కదా, ప్లస్ y బదులు 3 కదా, 2 × 3 ఎంత 6 కదా.
అంటే y బదులు 6 రాస్తున్నాను. అంటే ఏమొస్తుంది మనకి ఇప్పుడు 16 వచ్చింది కదా, ఓకేనా. 16 వచ్చింది అంటే ఫస్ట్ ఆప్షన్లోనే 16 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటుంది అనిపిస్తే, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఇంకొకటి కూడా 16 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సెకండ్ ఆప్షన్ పోవాలి. కానీ అసలు ఇక్కడ పోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, x బదులు 2 కదా, అంటే 4 2 జా 8 ప్లస్ y బదులు ఎంత 3నే కదా, అంటే y బదులు 3 చేస్తున్నాను. 7 3 జా ఎంత 21. చూడండి 29 వచ్చింది కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇంత క్లియర్. ఇది చూడండి ఈ ప్రాబ్లం, a = 2 b = 3 అయినా 1/a³ 1/b³ ఓకే, b² హోల్ స్క్వేర్ ఇచ్చాడు, విలువ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ స్క్వేర్లకు కానీ క్యూబ్లకు కానీ మైనస్ వాల్యూలు ఉన్నాయి. ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇక్కడ a² ఒకవేళ దీన్ని బైలో రాయాలంటే 1/- రాసుకోవచ్చు ఇలా, ఓకేనా. ఒకవేళ క్యూబ్ రాసుకున్నాను, a³ రాశాను, ఫ్రాక్షన్స్ లో రాయాలన్నప్పుడు మైనస్ అయిపోతుంది, ఓకేనా. క్యూబ్ ఏమైంది, -³ అయిపోయింది. అలా కాకుండా ఎక్కడైనా నీకు a-3 ఉందనుకోండి, క్యూబ్లలో -3 ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తావు, 1/a³ రాసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనకు న్యూమరేటర్ లో ఉన్నది మైనస్ లో ఉంటే డినామినేటర్ లోకి వచ్చేటప్పుడు ప్లస్ అవుతుంది. ఒకవేళ న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే డినామినేటర్ లోకి వస్తే మైనస్ అవుతుంది. అది స్క్వేర్ అయినా క్యూబ్ అయినా ఏదైనా కానీ, ఓకేనా. అప్పుడు ఇప్పుడు మైనస్లలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకా మనం ఆప్షన్లు చూడండి, ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్ గా మీరు అటాక్ చేయొచ్చు. ఎలా అటాక్ చేయొచ్చు అంటే, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అంటే మనకు ఈ వాల్యూ మొత్తం ఏదో ఒక స్క్వేర్ విలువ కావాలి కదా. అంటే స్క్వేర్ విలువ అంటే మనకు స్క్వేర్లు తెలుసు కదా. అంటే ఇక్కడ ఉన్నప్పుడు స్క్వేర్ వాల్యూలలో ఏదైనా ఉందా, 140 స్క్వేర్ కాదు, 135 కూడా స్క్వేర్ కాదు, 176 కూడా స్క్వేర్ కాదు, 289 స్క్వేర్ కాబట్టి ఎమ్మటే ఇమీడియట్ గా స్క్వేర్ వాల్యూ 289 అనే ఆప్షన్ మీరు ఖచ్చితంగా పెట్టొచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ లో ఉంది కాబట్టి వాల్యూ అనేది ఆప్షన్ లో స్క్వేర్లలో రావాలి. ఇది నేను ఇచ్చే ప్రాబ్లం కదంటే ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆప్షన్స్ నేను సెట్ చేశానేమో అనుకుంటారు, అసలు నేను సెట్ చేయడం కాదు, ఎగ్జామినరే సెట్ చేసిన ఆప్షన్స్ అవి. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, 289 చెప్పొచ్చు. 289 అనేది 17 స్క్వేర్ అని మనకు తెలుసు. నేను అందుకనే మినిమం కనుక 30 స్క్వేర్స్ కావాలి, 15 క్యూబ్స్ కావాలి, 20 టేబుల్స్ రఫ్ ఆడాలి. అలా వస్తే మ్యాథ్స్ అనేది స్పీడ్ గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం. ఇప్పుడు మైనస్ ఉందంటే ఏమైతుంది, ప్లస్ పైన ప్లస్ అయిపోద్ది అన్నాడు. అంటే డినామినేటర్ లో మైనస్ ఉంటే న్యూమరేటర్కి వచ్చారుగా ప్లస్ అది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, a³ ఏం రాస్తాము, ఇక్కడ మైనస్ కాబట్టి పైకి a³ ప్లస్ దీన్ని రాస్తాం b² రాసుకోవచ్చు కదా. అంటే డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ లో పోతే మైనస్ అనేది ప్లస్ అయింది, ఓకేనా. ఇప్పుడు a³ b³ అంటే ఏ బదులు ఏ వాల్యూ ఉన్నాయి కదా, ఏ అంటే 2³ అంటే ఎంత 8 కదా, దీని వాల్యూ 8, a³ అంటే 2³ మీన్స్ 8 ప్లస్ చూడండి 3 కదా, బి కదా, బి వాల్యూ 3² అన్నట్టుగా 3² అంటే ఎంత 9. ఇక మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మొత్తం స్క్వేర్ కదా కాబట్టి స్క్వేర్, కాబట్టి 89 అనేది ఏమైంది 17. ఇప్పుడు 17 యొక్క స్క్వేరే కదా 289 అనేది, అదే ఆప్షన్ అవుతుంది. ఇక మీరు ఇక్కడ ఒకవేళ కనుక ఈ 4 ఆప్షన్లలో ఏదైనా స్క్వేర్ నెంబర్ ఉందో చూసుకుంటే, ఒకవేళ 2 స్క్వేర్ నెంబర్లు ఉన్నప్పుడు ఇలా ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఒకటే స్క్వేర్ నెంబర్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా స్క్వేర్ నెంబర్ ఏది ఉందో చూసి 289 అయినా ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఓకే. ఇక్కడ కూడా చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ చూడండి. ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ ని గుర్తుంచుకోండి, న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే డినామినేటర్కి వస్తే మైనస్ అయింది, స్క్వేర్ అయినా క్యూబ్ అయినా దాని పవర్ ఎంత ఉండను కానీ, అంటే a⁻x = 1/a⁻−x అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. x బదులు 100 ఉండని, 10 ఉండని, 20 ఉండని, 1000 ఉన్నాయి, ఓకే. న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి వచ్చే వరకల్లా అది మైనస్ అయిపోతాయని గుర్తుంచుకోండి. ఇంకొకటి చిన్న కాన్సెప్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇలా ఉంది కదా, దాని పక్కన పెట్టేద్దాం. a⁻x b a⁻x రాస్తున్నా, x+1 అని రాస్తున్నా. అంటే ఏ అనే బదులు ఏదో నెంబర్ తీసుకుంటాం, ఇక్కడ కూడా ఏ అనే నెంబర్ ఏదో తీసుకుంటున్నాను, ఓకే. అలా తీసుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, డినామినేటర్ లో ఉన్నది ఇతర సైడ్ వస్తే ఏమైంది, మల్టిప్లికేషన్ అయింది కదా, a⁻x ఇంటూ ఇది a⁻x+1 ఉంది కదా, x+1 = b అన్నట్టు, ఓకేనా. ఈ b4 పక్కన పెట్టేది. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని కూడా బేసెస్ అంటారు, భూములు అంటారు. ఈ రెండు కూడా సేమ్ నెంబర్లు ఉన్నాయనుకో, ఈ పైన ఉన్న ఘాతాలని అనేది స్క్వేర్ లకు కూడతారు. ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఏ ఒకటే తీసుకుంటాం, ఈ రెండింటి బదులు ఒకటి తీసుకుంటాము, ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ప్లస్ కదా, a⁻x+x+1 = b అని రాసుకోవచ్చు. అంటే 2x కాబట్టి a⁻2x+1
అని = b అని రాసుకోవచ్చు. ఈ b బదులు ఏ నెంబర్ అయినా కానివ్వండి, ఈ a బదులు మాత్రం సేమ్ నెంబర్లు ఉంటాయి. ఒకవేళ సేమ్ నెంబర్ లేకపోయినా వాటిని యొక్క స్క్వేర్లు అయినా చేసుకొని అంటే సేమ్ నెంబర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 16 మనం ఏం రాసుకోవచ్చు, 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 4 స్క్వేర్ x + 1 అని రాయొచ్చు. ఓకే, ఈ 64 ఎలానే ఉంచుతున్నాను, ఇంకా ఏం చేయట్లేను. 4 పవర్ x కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంది చూడండి, a పవర్ x + 1 / a పవర్ x అన్నట్టే ఉంది కదా. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఉన్న నెంబర్లు ఎప్పుడైనా a × b రాశాను c రాశాను అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందనుకో b = c / a అవుతుంది. అంటే మల్టిప్లికేషన్ ఏమేమో డివిజబుల్ అవుతుంది. ఒకవేళ డివిజబుల్ ఉన్నది ఇతర సైడ్ ఉన్న ఏ రావాలంటే ఏమైంది, మళ్ళీ a × b అయితే c అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చిన్న కన్ఫ్యూజన్ ఇది ఒకటి తెలియక ఇబ్బంది పడతారు. ఓకే, ఎప్పుడైనా మల్టిప్లికేషన్ ఉంటే డివిజబుల్ అవుతుంది, డివిజబుల్ ఉన్నది మల్టిప్లికేషన్ అవుతుంది అని గుర్తుంచుకోండి. అంటే ఇంటూ ఉంటేనేమో డివిజబుల్ అవుతుంది, డివిజబుల్ ఉన్నది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది క్లియర్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంది, ఇక్కడ డివిజబుల్ ఉంది కదా, ఇక్కడికి వస్తే ఏమైంది ఇంటూ అయింది కదా. దీన్నే నేను ఇలా ఎలా రాస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి ఇతర సైడ్ వస్తే 4 పవర్ x, ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. 4 పవర్, ఇప్పుడు 2 × x + 1 కదా, ఇప్పుడు ఏమైంది 2x + 2, ఎందుకంటే 2 అనేది రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 2x + 2 అవుతుంది. ఓకే క్లియర్. ఆ తర్వాత 64 ఉంది కదా ఇతర సైడ్, 64 నేను రాసుకోవచ్చు అంటే 4³ అని రాయొచ్చు. ఓకే, 4³ రాయొచ్చు, ఎందుకంటే 4³ మనకు తెలుసు కదా. కనీసం నీకు ఒక 10 అయితే 15 అనేది క్యూబ్ రావాలని చెప్తున్నాను. 4³ అంటే 64, 4 × 4 × 4 అంటే 3 టైమ్స్ రాస్తున్నాను. 4 × 16, 16 × 64. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండు కూడా భూములు సమానమే కదా, అంటే రెండు కూడా 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా 4 వచ్చిందా రాలేదా. 4 వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇది యాడ్ చేస్తాం కదా మనం, ఇక్కడ యాడ్ చేస్తాం. ఒకటే 4 తీసుకొని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమైంది ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ చూడండి, ప్రతి ప్రాబ్లంకి నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ 4 x + x అంటే ఏమైంది 3x + 2 = 4³ ఉంది కదా ఇతర సైడ్, 4³ క్లియర్. అక్కడికి వచ్చిన ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇతర సైడ్ సేమ్ నెంబర్ ఉండి, ఇతర సైడ్ కూడా సేమ్ నెంబర్ ఉండి, ఈడ x కానీ ఈడ y కానీ ఉంది అనుకోండి, ఈ రెండు ఇట్లు కూడా ఇప్పుడు ఈడ కూడా భూమి సమానం అన్నట్టు కదా. భూములు సమానమైనప్పుడు x = y అనేది సమానం అవుతాయి, అంటే ఘాతాలు కూడా సమానం అవుతాయి. ఇది మనం 6th క్లాస్లో నేర్చుకున్న చిన్న ఫండమెంటల్స్ అండి ఇవి. ఆ ఫండమెంటల్స్ ఎప్పుడు మిస్ అయిపోతాయి, ఆ మిస్ అయిపోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ గురవుతాం. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో కూడా భూములు సమానం, అంటే ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4 ఉంది కదా. 4 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే ఈ రెండు పైన ఉన్న ఘాతాలు అనేది సమానం అవుతాయి. ఓకే క్లియర్. ఇప్పుడు ఘాతాలు సమానం అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనం దీనికి సమానం అవుతాయి. ఈ ఘాతాలు సమానం అంటే ఇప్పుడు ఇక్కడ 3x + 2 = 3 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 3x + 2 అంటే x + 2 ఉంది కదా, ఈ +2 ఇతలకి వెళ్తే ఏమైంది -2 అవుతుంది కదా. అంటే 3x = 3 - 2 అంటే ఎంత అయితే 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా. మల్టిప్లికేషన్ ఉందంటే ఇతర ఆల్రెడీ 1 ఉంది. మల్టిప్లికేషన్ ఉందంటే ఏమైంది 1 అనేది 3 అనేది బై అయిపోతుంది కదా. అంటే x = 1/3 వస్తుంది. అట్లా ఇందాక చెప్పలేదు నీకు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇతర సైడ్ ఏమైంది బై అయిద్దని చెప్పినా. ఇక్కడ కూడా అంతే ఉన్నది కదా. ఇప్పుడు 3x ఉంది, 3 ఉంది, x అనే రెండు ఉన్నాయి కాబట్టి x విలువ మనకు కావాలి. 3 అవతల పోతే ఏమైంది బై అవుతుంది, అంటే 1/3. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు చాలా క్లారిటీ కోసమే ఇలా ఎంత చెప్తున్నాను, ఒకసారి క్లియర్ చూసుకోండి. ఎందుకంటే మనకి చిన్న ఫండమెంటల్స్ గుర్తు రాక ఇబ్బంది పడతాము. ఇక్కడ ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ ఉంటే బై అవుతుంది, ఒకవేళ ఇక్కడ బై ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది అని గుర్తుంచుకోండి. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా వచ్చినాయి అంటే ఈ రెండు కూడా భూములు సమానంగా ఉంటే ఘాతాలు కూడబడతాయి. ఘాతాలు అంటే పైన ఉన్న నెంబర్స్ అని గుర్తుంచుకోండి. ఆ ఘాతాలు కూడబడతాయి కాబట్టి ఇక్కడ 2x + 1 అనేది వచ్చిందని గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ ఇతర సైడ్ నెంబర్ సేమ్ గా ఉండి వీటి మధ్య కనుక ఘాతాలు వేరువేరుగా ఉన్నా ఈ భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడా సమానం చేసుకోవచ్చు, అంటే = చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ తోటి ఇది బేస్ అయితే. ఈ కాన్సెప్ట్ ఒక్క ప్రాబ్లంకే కాదు, ఈ టైప్ లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఈ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. ఎప్పుడైనా స్క్వేర్లు కానీ క్యూబులు కానీ ఉన్నప్పుడు న్యూమరేటర్ లో ఉంటే ప్లస్ ఉంటే డినామినేటర్కి వస్తే మైనస్ అవుతాయి. ఇక్కడ చెప్పినట్టుగా చూడండి, న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే డినామినేటర్ మైనస్. ఇక్కడ కూడా న్యూమరేటర్ లో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా ఇది ప్లస్ ఉందనుకో ఇది మైనస్, ఒకవేళ ఇక్కడనే మైనస్ ఉందనుకో ప్లస్ అయింది డినామినేటర్. కానీ చూడండి ఈ కాన్సెప్ట్ మీరు క్లారిటీ నేర్చుకోగలిగితే ఇక నీకు ఏ ప్రాబ్లం కూడా ఇలాంటి టైప్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చూడండి, ఇక ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది రిప్లేస్మెంట్ మెథడ్. రిప్లేస్మెంట్ మెథడ్ అంటే ఇక్కడ చూడండి, ఇలా 2b - a అని అడగవచ్చు, 2b + a అని అడగవచ్చు, 2a × b అని అడగవచ్చు, లేదా 2a × 3b కూడా అడగవచ్చు. మీకు ఎట్లా అడిగినా ఒకటే ప్రాబ్లం, ఒకటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ విన్నాక మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు x కానీ y కానీ విలువలు ఇస్తారు. అసలు ఆల్జిబ్రా అంటే ఏంది, మనం నెంబర్ సిస్టమ్ లో నెంబర్స్ గురించి ఆడుకుంటాము. ఆల్జిబ్రాలో ఏం చేస్తాము అంటే ఆల్ఫాబెట్ తోటి ఆడుకోవాలి. ఆల్ఫాబెట్ అంటే ABCD నుండి Z వరకు ఉన్న ఆల్ఫాబెట్ లేక మనం ఎక్కడైనా ఉపయోగించేది అదే కదా. ఇక్కడ XY లో ఉపయోగిస్తాం, XYZ లైనా ఉపయోగిస్తాం, ABCD లైనా ఉపయోగిస్తాం. అంటే వీటితో మనం ఆడుకోవడమే
ఇది ఆల్జిబ్రా అన్నట్టు. ఈ ఆట ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ కూడా నీకు XY కానీ ABCDలు కానీ ఎక్కడ కూడా నీకు ఆల్ఫాబెట్ లో ఏ నెంబర్ అవపడ్డా ఇలాంటి ప్రాబ్లంలో ఒకటిగానే తీసుకోండి. అంటే రిప్లేస్మెంట్ మెథడ్ అన్నట్టు. X బదులు కానీ 1, Y బదులు కానీ 1 మాత్రమే తీసుకోండి. ఇలా 1 తీసుకోవడం వల్ల మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నీకు వర్గాన్ని కనుక్కోమన్నా, కారణాంకాలు కనుక్కోమన్నా, ఇలా ప్లస్లు కనుక్కోమన్నా, డివిజబుల్ కనుక్కోమన్నా, ఏది కనుక్కోమన్నా ఈజీగా చేస్తారు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి చూడండి. A = B ఇచ్చిండు, 2B - A అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు చూడండి. ABCD ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ 1 అనే తీసుకుంటే మనకు వచ్చే ఆప్షన్ ఇక్కడ 2B - A అనే ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడ ఉన్న దాంట్లో కూడా సేమ్ రావాలి. ఒక ప్రాబ్లం చెప్పాక చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ XYZ గురించి XY ఏది ఉన్నా కానీ 1 అని తీసుకుంటున్నా. ఇక్కడ 1² ఏది ఉన్నా కానీ 1 ఏది అంటే 10. ఇక్కడ 10 వస్తుంది కదా. ఇక్కడ చూడండి. X బదులు 1 తీసుకున్నాను అంటే 1² 1² అంటే 1 కాబట్టి 10 -7 అంటే X × Y × X బదులు 1, Y బదులు 1 అంటే అన్ని ఇంటూ చేసినా కానీ ఏమైతే సేమ్ నెంబర్ వస్తుంది. 2 బదులు 2 ఇక్కడ కూడా Y బదులు 1 అంటే 1² అన్నా కానీ సేమ్ వస్తాయి కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు చూడండి. 10 - 7 అంటే 3 + 2 అంటే దీని వాల్యూ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది? నాకు 5 వచ్చింది. 1 రిప్లేస్ చేస్తే. ఇప్పుడు నాకు B వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, B వాల్యూ చూడండి క్లియర్గానండి. ఏ ప్రాబ్లంకైనా ఇదే 8 కదా. X × Y అంటే ఏంది? 8 వస్తుంది కదా. -1 Y బదులు కూడా 1 తీసుకున్నా కానీ సేమ్ 3 వస్తుంది కదా. ప్లస్ X బదులు 1 తీసుకుంటే ఏమైంది? 1 వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ 8 - 3 అంటే 5 + 1 అంటే ఎంత? 6. ఓకే, క్లియర్. అంటే A బదులు 5 వచ్చింది, B బదులు 6 వచ్చింది. మనకు అడిగింది ఏంది? 2B - A. 2B అంటే ఏంది? 2 × 6 కదా. B బదులు ఏమొచ్చింది? 6 వచ్చింది. -A అడిగిండు. ఓకే, అంటే A బదులు ఏమొచ్చింది? 5 వచ్చింది. B బదులు 6 వచ్చింది. 2 × 6 అంటే 12 కదా. 12 - 5 అంటే ఎంత? 7. అంటే 7 రావాలి. 7 మనకు ఆన్సర్ రావాలి అంటే ఇందులో కూడా నువ్వేం చేయాలి? అన్నిట్లో కూడా 1 రిప్లేస్ చేయాలి. 1 రిప్లేస్ చేస్తే చూడండి ఇక్కడ ఏ మాత్రం ఆల్జిబ్రాకు పోవట్లేమో. మీరు ఎట్లాంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 1 రిప్లేస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 1 రిప్లేస్ చేసిన ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు 1 కాదు కదా, ఇక్కడ ఉన్న నెంబర్లే నువ్వు యాడ్ చేసుకోవడమా సబ్స్ట్రాక్ట్ చేసుకోవడమా అని అన్నది. ఎందుకంటే నీకు 1 పెట్టినామంటే X × Y ఉన్నా కానీ 1 వస్తుంది, X² ఉన్న Y వస్తుంది, X³ ఉన్న Y. ఎందుకంటే 1² అయినా 1³ అయినా 1/100 అయినా కానీ 1 కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ని మనం యాడ్ చేయడమా సబ్స్ట్రాక్ట్ చేయడమా చూడండి. ఇప్పుడు చూడు 2 - 18 + 17 అన్నాడు. ఇప్పుడు చూడండి 2 - 18 అంటే ఎంత? 16 -16 -16 + 17 అంటే ఎంత? ఇది 1 ఆన్సర్. అంతేనా? ఏ ఆప్షన్ కు వచ్చింది నీకు ఎంత? 1 వచ్చింది వాల్యూ. ఇది చూడు 12 - 18. 12 - 8 అంటే ఏంది? 4 కదా. 4 + 23 అంటే ఎంత? 27. ఓకే, దీని ఆన్సర్ 27. వీటిని చూడండి 8 -8 అంటే -8 అంటే -16 ఇది 8 23 కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే 23 - 16 ఎంత? 7. ఓకే, ఇప్పుడు చూడండి 7 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ లో 7 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది 100%. ఇంకా ఇది కూడా చూద్దాం మనం అట్లయితే. ఇది చూడండి 21 + 8 ఎంత? 21 8 29. 29 లో పోతే ఏమవుతుంది? 14 అవుతుంది. అంటే -15 కదా. ఇది -15 కాబట్టి 14 అవుతుంది. 14 అనేది ఆన్సర్ రాదు కదా. మనకు 7 ఆన్సర్. అంటే 7 వచ్చింది కాబట్టి 7 ఆన్సర్. అంటే ఇక్కడ నువ్వు ఏమైనా ప్రాబ్లం ఉందా? నువ్వు ఇక్కడ ఉన్న వాటిని యాడ్ చేసినావు. 2B - A అంటే ఇది ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఆ 7 లో ఆప్షన్ లో కూడా 1 యాడ్ చేసుకుంటే 1 పెడితే రిప్లేస్ పెడితే నీకు ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ 1 వస్తుంది, 27 వస్తుంది, ఇది వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది? 7 అనేది ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా నీకు మల్టిప్లికేషన్ ఇచ్చినా డివిజబుల్ ఇచ్చినా నీకు ఏది ఇచ్చినా కానీ సేమ్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు డివిజబుల్ నుంచి ఒకటి చేద్దాం చూడండి. 15AB - A² - 7AB + 10 డివిజబుల్ బై 3B A - 2 విలువ ఎంత అన్నాడు. ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? రిప్లేస్మెంట్ మెథడ్ వాడాలి. రిప్లేస్మెంట్ మెథడ్ అంటే ఏంది? 1 వాడాలి అన్నాడు. 1 వాడుతున్నాం అంటే ఏంది? ఏ బదులైనా B బదులైనా ఒకటే నెంబర్ ఒకటే వాల్యూ అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇంకా మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే చూడండి మన ఆప్షన్ లో ఫస్ట్ సారి ఇది చూడకపోతే 3B 15AB అన్నట్టు. డివిజబుల్ అంటే ఏంది? ఇప్పుడు మనకి ఓన్లీ ఇదే ఉంది అనుకుందామా. ఒకవేళ 15AB డివిజబుల్ బై 3B ఉంది అనుకుందాం. ఇక్కడ ఇది లేదు అనుకుందాం. ఇంతవరకు ఇది వరకు లేదు అనుకున్నాం. ఇప్పుడు మనం అనుకుంటే ఏమైంది? డివిజబుల్ అంటే ఏంది? బయ్యే కదా. అంటే 3B అన్నట్టుగా B క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 5 15 అంటే 5A రావాలి ఆన్సర్. అంటే మనకు ఆప్షన్ లో 5A అన్నిట్లో 5A ఉంది కాబట్టి మనం ఇంకా అడ్వాన్స్ గా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అనేది చూసి ఇప్పుడు 1 వాడుతున్నాం. 1 వాడుతున్నాం అంటే 15 వస్తాయి కదా. ఇక్కడ కూడా 1 వాడుతున్నాం అనుకో చూడండి. 1 - 7 + 10 అంటే ఇప్పుడు చూడు 3 4 వస్తుంది. అంటే ఇక్కడ 15 × 4 అన్నది. ఇది 15 వస్తుంది. ఇది మొత్తం కూడా 4 వచ్చింది. అంటే 15 × 4 అంటే ఎంత? 60 వచ్చింది. మళ్ళీ డివిజబుల్లే కదా. డివిజబుల్ 3 కదా. 3 ఇక్కడ 1 - 2 అంటే ఏమవుతుంది?
1 - 2 అంటే -1 వస్తుంది, అంటే 3 × -1 అంటే -3 అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏంటి డివిజబుల్ అన్నట్టుగా 60ని -3 తో డివిజబుల్ చేయాలి, అంతేనా. 60 - 3 అన్నట్టు డివిజబుల్ కదా, డివిజబుల్ అంటే బయ్యే కదా, అంటే మైనస్ అంటే ఎక్కడైనా రావచ్చు కదా, అంటే -20 రావాలి. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి 3 తోటి మనం డివిజబుల్ చేస్తే 3 × 2 = 6 కాబట్టి 0 కాబట్టి 20. ఓకే క్లియర్. అంటే 20 రావాలి, -20 రావాలి మనకి. -20 రావాలంటే ఒకసారి క్లియర్ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ లో ఇక్కడ మనకు డివిజబుల్ చేస్తే మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే -20 వచ్చింది. ఇక్కడ కూడా మనం ఎక్కడైతే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం ఆప్షన్ లో అది రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 5 1 అంటే ఇదేంటి 5 కదా, 3 - అంటే ఏంది -2 అవుతుంది, అంటే 5 × 2 వస్తుంది 10 వస్తుంది, ఇది ఎంత -10 వస్తుంది, ఇది కాదు -20 రావాలి. ఇది చూడండి 5 ఇక్కడ ఏ బదులు 1 వాడుతున్నామంటే ఇక్కడ 5 కదా, తర్వాత 1 + 3 అంటే ఎంత, ఇది 4 అవుతుంది, 5 × 4 అంతా 20 వస్తుంది. ఓకే ఇక్కడ +20. ఓకే 5 × 4 = 20. ఇక్కడ చూడండి 5 బదులు వాడుతున్నాం కాబట్టి ఏ బదులు 1 వాడుతున్నాం కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ కూడా 1 వాడతాం కదా, 1 - 5 అంటే -4 వస్తుంది, అంటే ఇది ఏమొస్తుంది -20 వస్తుంది. మన ఆప్షన్ కూడా ఏం కావాలి, -20 రావాలి. కాబట్టి -20 రావాలంటే మన ఆప్షన్ ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే క్లియర్. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ బదులు 1 వాడుతున్నాం అంటే 5 1 ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ 5 ఇక్కడ కూడా ఏ బదులు 1 ఆడితే 5 5 6 ఎంత వస్తుంది, 30 వస్తుంది. 30 వస్తుంది కాబట్టి ఆన్సర్ కాదు, మనకి ఏం కావాలి, -20 రావాలి. నువ్వు ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఎక్కడున్నాయి ఆ నెంబర్లను యాడ్ చేస్తూ సబ్స్ట్రాక్షన్ చేయగలిగితేనే అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయాలి. 10 - 3 అంటే 3 అని రాస్తున్నాం, 10 - 7 అంటే 3 + 1 కాబట్టి 4 వచ్చింది. 15 4 = 60 కాబట్టి ఇక్కడ చూడు 3 ఇక్కడ 1 వాడతాం కాబట్టి 1 - 2 అంటే ఏమైంది -1 వస్తుంది, 3 × -1 = -3 కాబట్టి ఇప్పుడు -60 బై డివిజబుల్ కదా, డివిజబుల్ కాబట్టి బై చేసినాం. ఇక్కడ బై చేసినది -60/3 అంటే -20 వచ్చింది. ఇక్కడ ఆప్షన్ లో కూడా నువ్వు 1 వాడితే ఇక్కడ -20 వస్తుంది చూడాలి అంతే. ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, సేమ్ కూడా ఇది కారణాంకాలు అన్నాడు. మామూలుగా మన నెంబర్లకు కారణాంకాలు కట్టడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అలాంటిది వీటి కారణాంకాలు అన్నప్పుడు కూడా మీరు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అసలు ఇబ్బంది పడకండి. ఇప్పుడు 144లో ఇక్కడ 1 రాసాం అనుకో, 1² అన్న సేమే కదా, x బదులు ఇక్కడ కూడా 1² అన్న సేమే కదా, అంటే 144లో 81 పోతే 80లో 140 పోతే 60, ఇక్కడ 1 కాబట్టి 63, అంటే 63 అనేది వీటిని మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 63 వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఆప్షన్లలో ఎక్కడైతే నీకు 63 వస్తుందో అది దీంట్లో కారణాంకం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి చూడండి, చూడండి 9 ఇక్కడ 9 వస్తుంది కదా, 9 - 12 అంటే ఎంత, -3. ఓకే ఇక్కడ చూడండి 4 - 1 అంటే 4 - 3నే కదా, 4 - 3నే కదా 1 వచ్చింది. ఈడ కూడా 9 - 12 సేమ్ ఇక్కడ కూడా -3నే వస్తుంది. ఇదేమో స్క్వేర్లో ఇచ్చాడు, ఇక్కడ వచ్చాడు -3. ఇక్కడ చూడండి 4 - 3 అంటే -5. ఓకే క్లియర్. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ ఎట్లా 4 - అని చెప్తుంటే x బదులు అయినా y బదులు అయినా 1 రాస్తున్నాం అంటే సేమ్ అదే నెంబర్ ఉంటుంది కదా, 1 తోటి మల్టిప్లికేషన్ చేసిన అదే ఉంటుంది కాబట్టి సేమ్ ఆ నెంబర్లే మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ -3 ఉంది, -3 ఉంది, -5 ఉంది. అసలు మనకు ఆప్షన్ లో మైనస్ వచ్చిందా, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ రావడానికి ఆస్కారం లేదు. అందుకని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తేనే ఇక్కడ మైనస్ వస్తుంది కరెక్ట్. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ మైనస్ వస్తేనే ఇది ఆన్సర్ చెప్తున్నాం. ఇక్కడ మనకు ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ రావడానికి ఆస్కారం లేదు. ఓకే ఎందుకంటే కారణాంకం అంటే ఇక్కడ 3 కూడా దీన్ని మల్టిప్లై కారణాంకం అవుతుంది, కానీ కారణాంకం అయితే కానీ రెండింటి కూడా మైనస్ ఉంది కాబట్టి కాదు. 1 అనేది అన్ని నెంబర్ల కారణాంకమే కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఓకే చాలా క్లియర్ చూడండి. ఇప్పుడు వర్గమూలము అన్నాడు. వర్గమూలం అంటే చూడండి 4x⁴ + 4x³ - 7x² - 4x + 4 వర్గమూలం ఎంత అన్నాడు. వర్గమూలం అంటే మనం నెంబర్లో చేస్తాం కానీ దీనికి చేయాలంటే కష్టం అని మీకు అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా నేను ఏం చెప్తున్నాను, రిప్లేస్మెంట్ మెథడ్ అనేది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 కదా, 4 అంటే చూడండి 4 + 4 ఎంత 8, ఇక్కడ 4 కంప్లీట్ పోతాయి. చూడండి మళ్ళీ 7 - 4 + 4 కదా. ఒక్కసారి చూడండి ఇక 4 ఇలా 8 కంటే ఇది చూడండి ఈ 4 కి ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే 4 కు 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 1 రాసాం అనుకో 4 × 1 అన్న 4 కదా, 4 కి 4 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి 4 + 4 8 - 7 కదా, -7 అంటే ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపి కూడా వాల్యూ 1 వస్తుంది. ఓకే ఇక్కడ -4 + 4 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ నెంబరే ఉంటాయి కాబట్టి చూసుకోండి 4 4 8 - 7 అవుతుంది. అంటే 8లో నుంచి 7 పోతే 1 మాత్రం ఆన్సర్ వస్తాయి. ఇక్కడ కూడా ఆప్షన్ లో నీకు 1 ఎక్కడ వస్తుందో దాన్ని చూడండి. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి 2 - 2 అంటే క్యాన్సిల్ అయ్యింది, ఇక్కడ -1 వస్తుంది. ఇక్కడ చూడండి ఎందుకంటే x బదులు 1 వాడి అనుకోండి, ఇక్కడ 1 వాడుతున్నాం అంటే 2 కదా, 2 - 1 అంటే -1 -2 అంటే -3 + 2 అన్నట్టు అంటే -1 వస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి 2 బదులు x బదులు 1 వాడుతుంటే 2 + 1 ఎంత 3 - 1 -2 కాబట్టి ఇక్కడ ఏమైంది 1 వస్తుంది ఆన్సర్. ఓకే ఇక్కడ చూడండి
4 -1 -2 అంటే -3. ఇక్కడ కూడా ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకే, వీటి మొత్తం చూడండి, ఇక్కడ 4 2 6 7 8 వస్తుంది. ఇక్కడ క్లియర్. ఒకసారి చూడండి, ఇప్పుడు నీకు ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ లో కూడా సేమ్ వచ్చింది. నీకు ప్రతిదీ డిఫరెంట్ టైప్ ఇచ్చిన, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనసే రావాలని చెప్పాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ని రావాలి, ఇక్కడ మైనస్లు రావద్దు, ఒకవేళ 3 అనేది అయినా కానీ అని చెప్పాను. ఇక్కడ కూడా 1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 1 వచ్చినాయి. 2 ఆప్షన్లు ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీరు అట్లా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు చూడండి, దీని కనుక ఒకవేళ రూట్ అన్నాను అనుకోండి, సపోజ్ గా ఇప్పుడు ఏంది వర్గములు అంటే రూటే కదా. రూట్ అంటే 2 యొక్క రూట్ ఏమైతుంది, 4 యొక్క రూట్ ఏమైంది 2నే కదా. ఆ తర్వాత x² బదులు ఏమైంది x4 బదులు ఏమైంది x² వస్తాయి కదా. అంటే 2x² రావాల్సిన ఆస్కారం ఉంది, కానీ 4x² ఉంది ఇక్కడ చూసారా. ఎందుకంటే ఇప్పుడు 4 కనీసం మనము 4x² అంటున్నాను, దీనికి రూట్ పెట్టాను అనుకోండి, రూట్ వాల్యూ ఏమైంది 4 బదులు ఏమైంది 2 వస్తుంది కదా. అంటే √4 వాల్యూ 2నే కదా. x4 అనుకో, x² అంటేనే x4 4 కాబట్టి x² వస్తుంది, అంటే 2x² వస్తుంది. అంటే మనకి ఈ వాల్యూ అనేది 2x² రావడానికి ఆస్కారం ఉంది, అసలు 4x² రావడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు అవుతుంది, ఈ ఆప్షన్ కరెక్ట్ అయింది. అంటే డిఫరెంట్ వేలో నీకు ఇచ్చాను, ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఆప్షన్స్ వైజ్ గా నేను ఎలా ఇచ్చానంటే, ఒకసారి 2 ఆప్షన్లు సమానమైతే ఇచ్చాను, మైనస్ లోకి ఉన్నప్పుడు ప్లస్ ఏంది ఇచ్చాను, ప్లస్ ఉంటే మైనస్ ఏంది అనేది కూడా ఇచ్చాను క్లారిటీగా. ఓకే, ఆ తర్వాత చూడండి, ఈ టైప్ మోడల్స్ మేము ఎక్కడ చూసామంటే x + 1/x = k అని విలువ ఇస్తే x² + 1/x² కానీ x3 + 1/x³ కానీ విలువల గురించి ఇచ్చాను. బట్ కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్ ఇచ్చాను. ఈ డిఫరెంట్ టైప్ ఏందనేది ఒకసారి అర్థం చేసుకోండి, ఒక్క క్షణం. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎక్కడ చేసామంటే ఫ్రాక్షన్స్ అనే టాపిక్ లో చేసాము, ఈ పైన ఉన్న మోడల్. బట్ ఇక్కడ ఆ మోడల్ కవర్ కాలేదు కాబట్టి ఆ మోడల్ ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న నెంబర్ సిస్టమ్ లో మీరు ఎక్కడికి ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కానీ ఇన్ని మోడల్స్ కవర్ చేయలేకూడదు కూడా, చాలా ఎక్కువ కవర్ చేశాను నేను. ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా తక్కువ కాకుండా చాలా కవర్ చేశాను. ఒకసారి చూడండి, x + 1/x = k అని రాశాను అనుకోండి, రాస్తే x² + 1/x² కానీ x³ + 1/x³ కానీ విలువను కనుక్కోవడం అనేది మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ లో నేర్చుకున్నాం. నెంబర్ సిస్టమ్స్ అయిపోగానే LCM HCF అయిపోగానే మనం ఫ్రాక్షన్స్ టాపిక్ చెప్పాను. అందులో x + 1/x మోడల్ అనే ఒక వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియోలో ఇలాంటి మొత్తం కూడా చాలా మోడల్స్ అన్ని కవర్ చేశాను. బట్ ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే వీటి వాల్యూ ఇచ్చి నేను వీటి వాల్యూ కనుక్కోమంటున్నాను. గుర్తుంచుకోండి, ఇక్కడ వీటి వాల్యూని ఆడ ఇస్తాడు, ఇక్కడ ఈ వాల్యూలు కనుక్కోమంటాడు. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వీటి వాల్యూ ఇస్తున్నాను, x² + 1/x² ఇలాంటి నెంబర్ ఇచ్చి ఇప్పుడు x + 1/x విలువ కనుక్కోమంటున్నాను. ఇక్కడ కూడా ఇలాంటి నెంబర్ ఇచ్చి x³ + 1/x³ కానీ x+ అలాంటి నెంబర్ కనుక్కోమంటున్నాను. అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెంట్ తేడాన్ని కనుక్కోండి. ఇప్పుడు డిఫరెంట్ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఏంది వర్గ సంఖ్య కదా, స్క్వేర్ అంటే వర్గం కాబట్టి ఇప్పుడు చూడండి 23 అనేది ఏ వర్గ సంఖ్యకు దగ్గర ఉందో చూడండి. 23 ఏ వర్గ సంఖ్యకు దగ్గర ఉంటుంది చూడండి ఒకసారి. 23 అంటే 4² అంటే ఎంత 16, 5² అంటే 25. కాబట్టి 4² కు 5² కు మధ్య ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది 4² కు 5² కు మధ్య ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి దీని యొక్క వాల్యూ మనం ఎట్లా తెలుసుకోవాలంటే x² + 1/x అంటే x + 1/x విలువ ఎప్పుడైనా ఏమైతే ఇక్కడ ఉన్న పెద్ద వాల్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న పెద్ద వాల్యూ ఏంటి 5 అనేది ఇది x + 1/x విలువ. ఒకవేళ వాడు గనక x - 1/x విలువ అడిగిండు అనుకుంటే ఏమైందంటే ఇక్కడ ఉన్న చిన్న వాల్యూ అవుతుంది. ఓకే, క్లియర్ కదా. అంటే ఇక్కడ ఉన్న 4 అనేది ఆప్షన్ అవుతుంది, దీనికైతే 4 ఆప్షన్ అవుతుంది. దీనికి ఇప్పుడు అడిగింది ఏంటి x + 1/x కాబట్టి 5 ఆప్షన్ అవుతుంది. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు మనకి ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇది కనుక్కోమన్నా కనుక్కుంటాము, ఇలా ఇచ్చినప్పుడు ఇది కనుక్కోమంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే ఏముంది, ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాడు, ఈ k విలువ నెంబర్ ఇస్తాడు. ఈ k విలువ ఏంది, ఇప్పుడు ఇక్కడ 5 ఇచ్చాడు. ఈ 5 ఇచ్చినప్పుడు x² + 1/x² విలువ కనుక్కోమన్నప్పుడు ఏమైంది, ఇదే నెంబర్ రావాలి కదా. 5 అంటే ఏంది, 5² అంటే ఎంత 25 - 2 అంటే 23 రావట్లేదా. సేమ్ అక్కడ మనం ఆ కాన్సెప్ట్ చేసినాం. బట్ ఇక్కడ ఆ కాన్సెప్ట్ అక్కడ కవర్ కాలేకపోయింది కాబట్టి ఇక్కడ కవర్ చేసినాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇచ్చాడు కదా. ఇక్కడ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఏ స్క్వేర్ కి దగ్గర ఉందో చూసుకుంటాం. ఇప్పుడు చూడండి 5² అంటేనేమో 25, 6² అంటేనేమో 36. 5² అంటే 25 కాబట్టి ఇక్కడ 5² కి 6² మధ్య ఉంది. అప్పుడు ఏమైతే మనకి x + 1/x విలువ ఏమైంది, ఇక్కడ ఉన్న దాని ప్రకారము ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, మనకి 2 రకాలుగా ఉన్నాయి. x + 1/x విలువ ఉంది కదా, ఈ x + 1/x విలువ ఏమవుతుంది మనకి 6, ఎందుకంటే ప్లస్ కాబట్టి 6 అవుతుంది. ఇప్పుడు నేను చూడు x³ + 1/x³, సారీ ఇక్కడ ఒకటి మిస్ అయిపోయింది, x³ + 1/x³ అండి. ఇది
1/x³ వాల్యూ అనగా ఇప్పుడు చూడండి ఈ రెండింటి వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైంది x³ + 1/x³ కదా, x³ + 1/x³ కావాలి. ఓకే, x³ + 1/x³ అంటే చూడండి ఇప్పుడు x + 1/x వాల్యూ మనకు తెలిసింది కదా, x + 1/x వాల్యూ తెలిసినప్పుడు మనం x³ వాల్యూ తెలియడం ఈజీ కదా. ఇప్పుడు చూడండి దాని నుండి మనం ఏం తెలుసుకున్నాం, x + 1/x = 6 అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే మనకు ఫార్ములా ఉంది కదా, x³ + 1/x³, x³ + 1/x³ = k³ - 3k అనేది తెలుసు. అంటే ఇక్కడ ఒక k అనే వాల్యూ ఉందనుకోండి, k ఇప్పుడు k బదులు ఏముంది, ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు ఇక్కడ k బదులు 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6³ - 3k 36 అంటాం. అంటే 6³ అంటే ఎంత, 6³ - 3 × 6. ఓకే క్లియర్. 6³ అంటే ఎంత, 216 మైనస్ ఎంత, 18 కదా, 18 కదా. అంటే 16 నుంచి 18 పోయినా అంటే ఏమైతే 198 అవుతుంది. ఏమవుతుంది, 198. ఓకేనా. ఎక్కడి వాల్యూ, x³ + 1/x³. ఈ రెండింటి వాల్యూ వచ్చింది మనకి. ఈ x³ + 1/x³ విలువ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏమైంది 198 వచ్చింది. బట్ కానీ మనకు 198 కాదు కదా, x + 1/x వాల్యూ కూడా కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ 198 ఏమైంది, ఇప్పుడు x³ + 1/x³ ఏమో 198 వచ్చింది, ఈ వాల్యూనేమో ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైతే 204 అవుతుంది కదా, ఈ రెండు కలిపితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇలా వస్తుంది. అంటే మీరు ఏ కాన్సెప్ట్ కూడా మిస్ కాకుండా క్లియర్గా నేర్చుకున్నారు కూడా. దాదాపు ఆల్జిబ్రాలో 25 నుండి 30 ప్రాబ్లమ్స్ దాకా మనం కవర్ చేశాము. ప్రతి మోడల్ కూడా కవర్ చేశాను. ఆల్జిబ్రా అంటే చాలా సింపుల్ టాపిక్ అండి, ఒకసారి చూసుకున్నారు కదా ఇవన్నీ. ఎందుకంటే జస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేసి వాటిని యాడ్ చేసుకుంటే వర్గం కానీ కారణాంకాలు కానీ వాటి యొక్క ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అన్ని కూడా వస్తుంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఈ ప్రాబ్లం చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతారు. అసలు భయపడ అవసరం లేదు. సింపుల్ గా నువ్వు వాటిని కూడగలుగుతున్నావా తీసివేయగలుగుతున్నావా తెలిస్తే సరిపోతుంది. జస్ట్ మనం ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసుకొని వన్ సబ్స్టిట్యూట్ చేసి సరిపోద్ది. వీటికున్న కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేసే ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ గా చెప్పాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా కాంటెంట్ ను క్లారిటీగా కాన్ఫిడెన్స్ గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.